ఫ్రెండ్స్ ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ గొల్లపూడి నుంచి చినకాకని వరకు వర్క్ ఎంతవరకు ఏందో చూడబోతున్నారు. ఇంకా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన విజయవాడ సిటీ ట్రాఫిక్ని తగ్గించడానికి విజయవాడ వెస్ట్ బైపాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అయితే నేను మీకు విజయవాడ వెస్ట్ బైపాస్లో గొల్లపూడి నుంచి చిన్నౌట్పల్లి వరకు మీకు ఈ హైవే స్టేటస్ని చూపించాను. ఈరోజు మీకు నేను గొల్లపూడి నుంచి చినకాకని వరకు స్టేటస్ని చూపించబోతున్నాను. ఫస్ట్ మనం గొల్లపూడి దగ్గర స్టార్ట్ అయితే అలా కృష్ణా రివర్ని దాటుకొని చినకాకని వరకు వెళ్తాం. చినకాకని దగ్గర నేషనల్ హైవే 16లో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మెర్జ్ అవుతుంది. ఫ్యూచర్లో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే 16గా మారి అది సిటీలోకి వెళ్ళే రూట్గా మారుతుంది. చూస్తున్నారు కదా, మనమైతే ప్రస్తుతం హెలికాప్టర్లో వ్యూని చూస్తున్నాం. మీకు సేమ్ వ్యూని నేనైతే చూపించబోతున్నాను. సో మరి ఇంకా వెళ్దామా వ్యూ చూడడానికి? టోటల్ మ్యాప్లో అయితే మనకి 18.8 km వచ్చింది గొల్లపూడి నుంచి చినకాకని వరకు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, మీకు ముందు కనిపిస్తున్నదే చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16. ఎగ్జాక్ట్గా మనం చినకాకని వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు వెళ్ళిన ప్రతిసారి గమనిస్తూనే ఉంటారు. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి మాత్రం ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ లెఫ్ట్లో కనిపించేదే విజయవాడ వెస్ట్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్. యాక్చువల్గా ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తే మనకి ఈ హైవేలో ఎంటర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజెంట్ చూడడానికి నార్మల్గానే ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇంటర్చేంజ్ కడతారేమో చూడాలి. ఇప్పుడు మనం అలా ముందుకు వెళ్తే ఈ హైవే స్టాటస్ని చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం ర్యాంప్ ఫినిష్ అయ్యి ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయ్యింది. అలా మనం ముందుకు వెళ్తే ముందు కూడా ఎలాంటి వర్క్ అయిందో చూడొచ్చు. ఇది మొత్తం మనకి 6 lane ఉంటుంది. ఎగ్జాక్ట్గా మన చినకాకని ఉంది కదా, చినకాకని దగ్గర మొదలై అలా గొల్లపూడి మీదుగా కొన్ని పల్లెటూరులను దాటుకొని అలా మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ ఎండ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎండ్ అవుతుందంటే చినకాకని దగ్గర. చినకాకని ఎక్కడంటే మన ఎయిర్పోర్ట్ దాటగానే చినకాకని వస్తుంది. మీరు రాజమండ్రి నుంచి విజయవాడ వస్తున్నప్పుడు మీకు రైట్ సైడ్లో వర్క్ అవుతుందని కనిపిస్తుంది. రోడ్ వర్క్ అయితే అదే విజయవాడ వెస్ట్ బైపాస్. గొల్లపూడి నుంచి చిన్నౌట్పల్లి వరకు ఆల్మోస్ట్ హైవే అయితే కంప్లీట్ అయింది. కానీ మధ్యలో కొన్ని ఫ్లేవర్స్ పెండింగ్ ఉన్నాయి. అలానే కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే కిందకున్నాయి. ఆ వర్క్ ఫినిష్ అయితే అది మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇటువైపు అయితే కృష్ణా రివర్ పైన బ్రిడ్జ్ పెండింగ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. యాక్చువల్గా ఒక 2 monthsలో ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవుద్ది అనుకున్నాను. కానీ రీసెంట్గా పడిన వర్షాలు చూస్తుంటే టైం పట్టేలా ఉంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయితే మనం అమరావతి వెళ్ళడం కూడా ఈజీ అవుతుంది. అండ్ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుంది. మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా, లేదా గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ రావాలన్నా, విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ విజయవాడ వెస్ట్ బైపాస్తో. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయింది. వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు పడడం వల్ల ఈ వర్క్ నాకు తెలిసి ఆపుండుంటారు. ఈ వీడియో అయితే నేను జూన్లో తీసింది. సూన్ మీకు జూలై అప్డేట్ కూడా ఇస్తాను. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంది కదా, అక్కడ రోడ్ వర్క్ అయితే ఈ విధంగా అయింది. మీకు నేను చినకాకని నుంచి మన గొల్లపూడి బ్రిడ్జ్ ఉంది కదా, విజయవాడ వెస్ట్ బైపాస్లో కృష్ణానదిపై కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న 3 kilometerల బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ వరకు చూపిస్తున్నాను. మీరు ఆ బ్రిడ్జ్ చూడాలనుకుంటే ముందు వీడియో చూడండి. ముందు వీడియోలో మీకు క్లియర్గా ఆ బ్రిడ్జ్ అని చూపించాను. బ్రిడ్జ్ అయితే దాదాపుగా 3 kilometerలు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ బ్రిడ్జ్ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. కృష్ణానదిపై భారీ వంతెన అని 2 వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. ఒక వీడియోలో మీకు నేషనల్ హైవే 65ని అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ బ్రిడ్జ్ని చూపించాను. రెండో వీడియోలో మీకైతే కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న 3 kilometer బ్రిడ్జ్ని కంప్లీట్గా చూపించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూసేయండి. మీరు కింద అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ప్లేస్లో అయితే తార్ రోడ్ కంప్లీట్ అయింది. ఇంకాస్త ముందుకెళ్తే మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి. అలానే కొన్ని ఫ్లైఓవర్లు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యాయంటే బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడైతే మనకి గడ్డర్స్ వేస్తారు, పైన స్లాబ్ వేసి రోడ్ వేయటమే. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి లెవెలింగ్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. అండ్ మొత్తం అక్కడ ఫ్లైఓవర్స్తో ఫిల్ చేసి
అండ్ కంప్లీట్గా రోడ్ అయితే వేయాలి. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి రోడ్ వర్క్ అయితే ఈ విధంగా అయింది. గొల్లపూడి నుంచి చిన్నోట్పల్లి వరకు వర్క్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వర్క్ కొంచెం తక్కువైందని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్స్తో ఫిల్ చేసే రోడ్స్ అయితే అవ్వలేదు. కానీ మనం చిన్నోట్పల్లి నుంచి గొల్లపూడి వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ రోడ్ వర్క్ కంప్లీట్ అయింది. అక్కడక్కడ ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ రెండు కంప్లీట్ అయితే అదంతా కంప్లీట్ అవుతుంది. మనం కృష్ణానది అవతల నుంచి హ్యాపీగా గొల్లపూడి నుంచి చిన్నోట్పల్లి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ చాలామంది ఆ రూట్లో ట్రావెల్ చేస్తున్నారు. మీలో ఎవరైనా రూట్లో ట్రావెల్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్తే మనకి కృష్ణానది కనిపిస్తుంది. అక్కడితో నేనైతే వీడియోని ఎండ్ చేస్తాను. మీరు కనుక కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న 3 కిలోమీటర్ల భారీ వంతెన చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. రైట్ సైడ్లో చూసారా, వరుసగా మనకైతే ఎలక్ట్రికల్ టవర్స్ కనబడుతున్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ మొత్తం మనకి మట్టి రోడ్లో ఉంది. ఇక్కడ నుంచి మనకి కృష్ణా రివర్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆ బ్రిడ్జ్ని అయితే చూడబోతున్నారు కొంచెం వరకు. అండ్ కంప్లీట్ బ్రిడ్జ్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉన్న పూర్తి వీడియో చూసేయాల్సిందే. చూస్తున్నారుగా, ఇదంతా మనకి రోడ్ అయితే వేస్తున్నారు, ఫ్లైఓవర్స్తో ఫిల్ చేస్తున్నారు ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ చూసారు కదా, ఒక రోడ్డు అయితే ఉంది, అదే అమరావతి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు ప్రస్తుతం లైటింగ్స్తో కలకలలాడుతుంది. ఆ రోడ్డు కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. అండ్ ఇక్కడతో బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. కృష్ణానదిని మీరైతే చూస్తారు. ఈ కృష్ణానదిలో మనం వాటర్ గేమ్స్ ఆడాలంటే భవానీ ఐలాండ్లో ఉంటాయి. ఆ భవానీ ఐలాండ్ వీడియో మీరు చూడాలనుకున్నా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో నేనైతే ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఛానల్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.